సార్ శంకర్ గారు ఒకప్పుడు అసలు భయంకరమైన అనొచ్చో లేదా పదం ఒకరి చాలా అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ హిట్లు కొట్టారు. కొన్ని సినిమాలు అయితే క్లాసిక్, చాలా సినిమాలు ఇప్పుడు ఒక క్లాసిక్. అవును. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఆయన ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఫామ్లో ఇబ్బంది పడుతున్నారు, చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి శంకర్ గారి గురించి? సార్ ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటం, ఒక సినిమా ఫ్లాప్ అవ్వటం అనేది మన చేతిలో ఉండదు. అవును. ఖచ్చితంగా ఒక సినిమా చేస్తున్నామంటే అది హిట్ అవుతుందన్న నమ్మకంతోనే చేస్తాం. ఎవరైనా అది ఒక ప్రొడ్యూసర్ ఆ సినిమా చేస్తున్నా అంటే ఫ్లాప్ అవుతుందని తెలిస్తే ప్రొడ్యూసర్ ఎందుకు చేస్తాడు? అది ఫ్లాప్ అవుతుంది అనుకుంటే డైరెక్టర్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. హిట్ అవుతుంది అనుకునే చేస్తారు. వాళ్ళు ఏదైతే వర్కౌట్ అవుతాయి అనుకున్నారో అది వర్కౌట్ కాకపోతే సినిమాలు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఒక మ్యాజిక్ ఉంటుందండి, ఈ మ్యాజిక్ ఇది మ్యాజిక్ అవుతుంది, ఈ పాయింట్ జనానికి పట్టుతుంది అని అనుకుంటాం. ఆ పాయింట్ జనానికి పట్టలేదు అనుకోండి, మనం అనుకుంది అక్కడ కనుక జరిగితే సినిమా సక్సెస్ అవుతుంది, మనం అనుకుంది అక్కడ జరగకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి సహజం అండి, సహజంగా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇదివరకులా లేడు, హిట్ అయితేనే ఇదివరకులా ఉన్నాడు. ఎన్ని సార్ ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు చేశారా కథలో కానీ? లేకపోతే అయ్యేం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చేయాల్సిన అవసరం ఏముంది? ఇండియన్ 2 వేరు, ఈ సినిమా వేరు కదా. ఇండియన్ 2 రిజల్ట్ తేడాగా వస్తే ఈ సినిమా ఎందుకు మార్చుకోవాలి? అంతే కదా. సార్ ఇప్పుడు సాయిమాధవ్ బొర్రా గారు మంచి రచయిత, మీరు థియేటర్ నుంచి వచ్చారు, తర్వాత ఇప్పుడు రైటర్గా ఉన్నారు, రేపు దర్శకుడిగా మారబోతున్నారు. మీరు ఎటువంటి పర్సన్ అంటే? మారాలనుకుంటున్నారు, మారబోతున్నారు. ఇంకా ఆబ్వియస్గా జరుగుద్ది, ముందు వెనకాల జరుగుద్ది. ఇప్పుడు చాలామంది మన ఇండస్ట్రీలో సినిమా మీరు అన్నట్టు ఏంటంటే అందరూ హిట్ అవుద్దనే నమ్మకంతోనే స్టార్ట్ చేస్తారు. కొంతమందికి సినిమా మొదలయ్యాక తెలిసిపోతుంది ఈ సినిమా కొంచెం రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందని. కొంతమందికి ఫస్ట్ కాపీ చూసుకున్నాక తెలుస్తుంది, కొంతమంది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, కొంతమంది రిలీజ్ అయ్యాక కూడా తెలియదు. సాయిమాధవ్ బొర్రా గారు ఎటువంటి మనిషి అంటే? నాకు ముందు కథ విన్న తర్వాత కనుక నాకు తేడా కొట్టేదంటే చెప్పేస్తానండి. నేను కథ విన్న తర్వాత తేడా కొడితే మాత్రం చెప్పేస్తా. ఒకప్పుడు కథ అద్భుతంగా ఉంటుంది, కథ అద్భుతంగా ఉన్నా కూడా అనుకున్నట్టుగా తెరకెక్కకపోతే అది వేరే విషయం. నేను ఏ స్థాయిలో చూశానో ఆ స్థాయిలో చెప్పేసేయగలను. ఓకే, నేను చూసినప్పుడు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి వరకు ఆ సినిమా ఏంటని చెప్పగలను. ఓకే, ఆ తర్వాత ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు కంప్లీట్గా సినిమా నేను చూశాను అనుకోండి, ఖచ్చితంగా నా జడ్జిమెంట్ కరెక్ట్గానే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నా వరకు నా జడ్జిమెంట్ 100% కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో గేమ్ చేంజర్కి ఏమనిపించింది మీరు ఫస్ట్ టైం మీరు కథ విన్నప్పుడు? సూపర్ డూపర్ హిట్ సబ్జెక్ట్ అండి, దెర్ ఈజ్ నో డౌట్. కథ చెప్పినప్పుడే ఒక అద్భుతమైన కథ. ఒక హిట్ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ మొత్తం ఆ కథలో ఉన్నాయి.